షిరిడి సాయిబాబాది దర్శనం చేసుకోండి. ఇదే సాయి కాంప్లెక్స్. ఇక్కడే మనకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్‌కి వెళ్తేనే ఇక్కడ మనకు అన్ని గేట్స్ ఉంటాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3. సో, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది గేట్ 1. సో, ఇదేంటంటే ఒకప్పుడు ఇక్కడ నుంచి ₹200 దర్శనం ఎంట్రీ ఉంటుండే. బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి పంపియట్లేదు. గేట్ 2 నుంచి పంపిస్తున్నారు. ఇదే గేట్ 2. ఇక్కడ నుంచి మనకి ₹200 దర్శనం ఎంట్రీ ఉంటుంది. నేనైతే ఇప్పుడు దర్శనంకైతే వెళ్తున్నాను. సో, లోపలికైతే టెంపుల్ లోపలైతే మొబైల్ అలౌ లేదు. సో, మొబైల్ మనం ఇక్కడ బయటే డిపాజిట్ చేసేయాలి. సో, దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, నా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో సాయిబాబాని చూస్తుంటే మాత్రం అది ఆ ఫీలింగే వేరా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ లోపల. అండ్ చాలా బాగా మంచి దర్శనం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మన గేట్ 1 రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి ద్వారకామాయి ఉంటుంది అండ్ చావడి ఉంటుంది. సో అది కాకుండా ఇక్కడ మెయిన్ టెంపుల్ది గోపురం కూడా కనిపిస్తుంది మీకు. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళే ద్వారకామాయి ఇంకా చావడి అది గేట్ నెంబర్ 3 సైడ్ వస్తుంది. సో అది మనం ఇప్పుడు అట్టే వెళ్తున్నాం. సో ఇప్పుడు ఆ వెళ్ళే దారిలో చూడండి అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం ఇక్కడ అన్ని ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతారు. అవి కాకుండా నార్మల్గా పిల్లలకి బొమ్మలు అండ్ బ్యాంగిల్స్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ షాపింగ్ కావాలంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ వేలో వెళ్తుంటే ఇదంతా షాపింగ్ మొత్తము చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మీకు చూడండి ద్వారకామాయి బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ నుంచి క్యూ అనమాట ద్వారకామాయి దర్శనం చేసుకోవడానికి. షిరిడి సాయిబాబాది మెయిన్ గోపురం దర్శనం చేసుకోండి. సో ఈ గోపురం కిందనే స్వామివారి షిరిడి సాయిబాబాది విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడే స్వామివారి సమాధి కూడా ఉంటుంది. సో ఈ ద్వారకామాయి దర్శనానికి అయితే వెళ్దాం. లైక్ ఇక్కడ ద్వారకామాయిలో కూడా మనకి మొబైల్ అలౌడ్, ఇన్సైడ్ టెంపుల్ అలౌడ్ లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే బయట నుంచి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ద్వారకామాయి ఏంటంటే ఇక్కడ ఇది ముందు ఒక మస్జిద్, ఇది ఒక పాత మస్జిద్. సో ఇక్కడ సాయిబాబా వచ్చిన తర్వాతనే ఈ మస్జిద్కి పేరు ద్వారకామాయి అని మార్చారు. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే సాయిబాబా ఒక 60 ఇయర్స్ ఇక్కడ ఈ ద్వారకామాయిలోనే ఉంటుండేనంట. సో అది కాకుండా ఇక్కడ సాయిబాబా కూర్చున్న ఒక స్టోన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ సాయిబాబా అప్పట్లో వెలిగించిన ఒక దుని అది ఇంకా వెలుగుతూనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మనం ఇది ద్వారకామాయి. సో ఇది కూడా ఒక చాలా మంచి డివోషనల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు షిరిడీలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సో ఈ ప్లేస్ వచ్చేసి శ్రీ చావడి. సో ఇక్కడ ఇది ఏంటంటే మన ద్వారకామాయికి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈ ప్లేస్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ సాయిబాబా ఎవ్రీ ఆల్టర్నేట్ నైట్ ఇక్కడ పడుకునేవారంట. సో ఆయన లాస్ట్ డేస్లో లైక్ ఆయన సమాధి అయ్యే ముందు ఇక్కడే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే ఇక్కడే పడుకునేవారు. ఇక్కడ మనకు ద్వారకామాయి ఇంకా చావడి మధ్యలో ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆర్చ్ లోపల పోతే మనకి ఇక్కడ దక్షిణ ముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అండ్ అది కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇది గేట్ నెంబర్ 3. సో ఈ గేట్ నెంబర్ 3 ఏంటంటే ఇక్కడ మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు ఇక్కడ చూసుకోండి, ఇది ఒక పెద్ద ఆడిటోరియం లెక్క ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచిగా పెద్ద షెడ్ వేసి ఇక్కడ బాగా పెట్టారు. నేను సాయి కాంప్లెక్స్ నుంచి అయితే బయటకు వస్తున్నాను. సో ఇక్కడ బయట రాగానే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. సో మంచి మంచి బ్యాంగిల్స్, ఇక్కడ అన్ని సాయిబాబా విగ్రహము. అండ్ ఇక్కడ చూడండి ప్రసాదం, అన్ని రకాల ప్రసాదాలు దొరుకుతాయి ఇక్కడ. లైక్ మనకి మురుమురాలు ఉన్నాయి ఇక్కడ, లైక్ పేలాలు, మళ్ళీ అన్ని శనగలు అండ్ మళ్ళీ స్వీట్స్, ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా ప్రసాదం కావాలంటే కూడా ఇక్కడ చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఇది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ ఇది ఏంటంటే మన ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇది. సో ఇక్కడ ఫ్రీ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే 2 క్యూస్, ఒకటి గేట్ 1 నుంచి అయితేనేమో మనకి పేడ్ది తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మన సాయి కాంప్లెక్స్ ఇంతకుముందు మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ సాయి కాంప్లెక్స్ ఎగ్జాక్ట్ పక్కకే రైట్ సైడ్లో మనకి ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది. మనది సాయి కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్కి మనకి ఇది మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. సో మహాలక్ష్మి టెంపుల్లో చూడండి ఒక సాయిబాబా విగ్రహం ఎంత బాగుందో. సో ఆ సాయిబాబా విగ్రహం కాకుండా ఇక్కడ ఒక పెద్ద మహాలక్ష్మి దేవి విగ్రహం ఉంది. అండ్ అష్టలక్ష్మి దేవుడు విగ్రహం కూడా ఉంది. సో అది కూడా నేను మీకు క్లోజప్లో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలు ఇది. సో టోటల్ 8 లక్ష్మీమాతలు ఉన్నారు ఇక్కడ. అండ్ ఇది చూడండి లక్ష్మీమాత అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారి ఇది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు అండ్ వినాయకుడు. అండ్ ఇక్కడ ఇదేదో సాతి ఆసరా అంట. సో ఇది ఇంకేదో దేవుడు ఉన్నారు ఇక్కడ. నా దర్శనాలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను రూమ్కి వెళ్తున్నాను. ఇంకా రూమ్కి వెళ్ళి నేను మీకు నా రూమ్ చూపిస్తాను ఎలా ఉందో. సో రూమ్కి వెళ్ళాక మాట్లాడదాం ఇంకా. సో ఇదే నేను స్టే చేసిన హోటల్ బాబా సాయి.
సో రూమ్ చూడండి. సో ఈ రూమ్‌లో ఏంటంటే 3 బెడ్స్ ఉన్నాయి. సో 3 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే బయటైతే లొకేషన్ చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ విండో ఓపెన్ చేశాను. విండో ఓపెన్ చేశాక అయితే చూడండి ఎంత బాగుందో. సో నేనైతే చాలా మంచిగానే అనిపించింది నాకు ఈ లొకేషన్. అండ్ ఇంకా రూమ్ కూడా బాగానే ఉంది. అంటే రీజనబుల్ ప్రైస్‌లోనే దొరికింది నాకిది చెప్పాలంటే. వీడియో నేను ఇంకా ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.